హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంతస్వర ఛానల్. నేను మీ శంకర్. ఈ సాటర్డే నాగార్జున గారి హోస్టింగ్ కరెక్ట్గా లేదని మీలో ఎంతమంది కనిపించింది? నాకైతే 4 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాగార్జున గారి హోస్టింగ్ బాగలేదని చెప్పడానికి. అవేమిటంటే, ఫస్ట్ గోల్డ్ స్టార్, సెకండ్ కళ్యాణ్ కెప్టెన్సీ, థర్డ్ టార్గెటింగ్ డెమన్, ఫోర్త్ బ్లాక్ స్టార్. ఈ వీడియోలో మనం ఈ 4 పాయింట్స్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు నేను ఈ వీడియోకి మినిమం 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ సపోర్టే నాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి బూస్టప్లా ఉపయోగపడుతుంది. సో లెట్స్ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, గోల్డ్ స్టార్. భరణి గారికి, ఇమానియల్కి, కళ్యాణ్కి అన్ని కరెక్షన్స్ అండ్ ఫౌల్ గేమ్స్ గురించి చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళకి గోల్డ్ స్టార్ ఎలా ఇస్తారు? ఇంత చిన్న లాజిక్ నాగార్జున సార్ ఎలా మిస్ అవుతారు? అంత క్లియర్ కట్గా వీడియోస్ ప్లే చేసి మరీ భరణి గారికి, ఇమానియల్కి, కళ్యాణ్కి ఫౌల్ గేమ్స్ గురించి నాగార్జున సార్ మనకందరికీ ఎపిసోడ్లో వివరించారు. సో అలా వివరించినప్పుడు వీళ్ళు మళ్ళీ గోల్డ్ స్టార్కి ఎలా ఎలిజిబుల్ అవుతారు? స్ట్రైట్ క్వశ్చన్. ఇంత చిన్న లాజిక్ నాగార్జున సార్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అది సూటిగా తీసుకొని దాన్నే ప్రాక్టీస్ చేసి దాన్నే హోస్టింగ్ చేస్తే సరిపోతుంది సార్. కాస్త మీరు ఈ విషయాలని అర్థం చేసుకోవాలి. గోల్డ్ స్టార్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా గేమ్ పర్ఫెక్ట్గా ఆడి ఉండాలి, ఎలాంటి ఫౌల్ గేమ్ కూడా చేసి ఉంటారు. సో అలాంటి వారే గోల్డ్ స్టార్కి అర్హులు అన్నది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు ఈ పాయింట్ మీద? సెకండ్ పాయింట్, కళ్యాణ్ కెప్టెన్సీ. తనుజ గారిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి కళ్యాణ్ ఫౌల్ గేమ్ వీడియో పర్సనల్గా చూపించిన నాగ్ సార్ ఎందుకని ఆ వీడియోని హౌస్మేట్స్ అందరి ముందు, ఆడియన్స్ ముందు ప్లే చేయలేదు? ఆ వీడియోని గనక హౌస్మేట్స్ అందరి ముందు ప్లే చేసి కళ్యాణ్ ఫౌల్ గేమ్ని హైలైట్ చేసి కళ్యాణ్ క్యాప్టెన్సీని పీకేస్ ఉంటే అప్పుడు కదా బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ నాగ్ సార్ హోస్టింగ్కి, బిగ్ బాస్ ప్లాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేవారు. అలా కాకుండా తనుజ గారికి పర్సనల్గా సీక్రెట్ రూమ్లో చూపించాల్సిన అవసరం ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నాకేం అర్థం అవుతలేదు. సెకండ్ వీక్లో డెమాన్ పవన్ ఫౌల్ గేమ్ ఆడాడని చెప్పి తన కెప్టెన్సీని పీక్ పారేసిన ఇదే బిగ్ బాస్ టీం నాగార్జున సార్ ఎందుకని కళ్యాణ్ ఫౌల్ గేమ్ని హైలైట్ చేసి తన కెప్టెన్సీని పీక్ వేయలేదు? ఇది నాకు చాలా అన్ఫేర్గా అనిపించింది. ఇక్కడ ఇది చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్ నాగ్ సార్ హోస్టింగ్ నాకు ఈ ఎపిసోడ్లో నచ్చకపోవడానికి. థర్డ్ పాయింట్, టార్గెటింగ్ డెమన్ పవన్. నాగ్ సార్ నిన్నటి ఎపిసోడ్లో డెమన్ పవన్ని టార్గెట్ చేసి ఏదైతే జ్ఞానబోధ, హితబోధ, ఆశీర్వాదం, ప్రవచనాలు మీరేమనుకుంటే అది ఏదైతే చేశారో అవన్నీ 100% 100% మన బిగ్ బాస్ ఏంజల్ అని చెప్పుకుంటున్న తనుజ గారికి వర్తిస్తాయి. నాగార్జున సార్ గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్ పిన్ టు పిన్ తనుజ గారికి అచ్చం తనుజ గారి గేమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. నాగార్జున సార్ ఈ విషయాలన్నీ డెమాన్ పవన్కి చెప్పడం 100% అన్ఫేర్. ఏం చెప్పాడండి డెమాన్ పవన్? ఏం చెప్పాడు? ఏమమ్మా కొంచెం చూసుకొని ఆడొచ్చు కదా, ఎందుకు తొందరపడ్డావు? అవును, ఓడిపోయినప్పుడు బాధ ఉంటుంది, బొంగమూతి పెట్టుకొని దూరంగా ఉన్నాడు. సో వచ్చిన వాళ్ళకి తను ఏదైతే ఫీల్ అవుతున్నాడో దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అంతేగాని రీతు ఇలా ఆడింది అలా ఆడింది అని గై 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 చేసి నాన్న రచ్చ అయితే చేయలేదు. తనుజ ఎలా చేసిందండి కళ్యాణ్ మీద? గేమ్ ఓడిపోయినప్పుడు గెలిస్తే ఒకలా, ఓడితే ఇంకోలా, గెలిచినప్పుడు ఎగిరి గంతేసి, ఓడినప్పుడు ఇల్లు పీకి పందిరేసింది కదా మన తనుజ. అలా ఏమైనా చేశాడా పవన్ కళ్యాణ్? ఏందండి ఇది 100% రాంగ్. నాగార్జున సార్ ఏదైతే ఇది చేశాడో అది ఖచ్చితంగా రాంగ్. సో ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఈరోజు నాగార్జున సార్ హోస్టింగ్ 100% రాంగ్, కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పడానికి. ఇకపోతే ఫోర్త్ పాయింట్, సంజన గారికి, సుమన్ శెట్టి గారికి బ్లాక్ స్టార్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ బ్లాక్ స్టార్కి ఏ విధంగా ఎలిజిబుల్ అయ్యారో, అర్హులయ్యారో నాకైతే నిజంగా అర్థం అవడం లేదు. నాకు సరే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎమాన్యుయల్ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల మమ్మీకి, అదే సంజన గారికి అన్యాయం జరిగింది అని. అలాగే ఫ్లోరా గారు మిస్టేక్ చేయడం వల్ల సుమన్ శెట్టి గారు ఆ వాటర్ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ సంచాలకులు చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళిద్దరూ వారి గేమ్లో పాయింట్స్ సంపాదించుకోలేక రేస్లో, అదే ఆ గేమ్లో వెనకపడిపోయారు సర్వైవర్ టాస్క్లో. సంచాలక్ చేసిన మిస్టేక్కి పనిష్మెంట్ హౌస్మేట్స్కి ఇస్తారా? ఇదైతే కంప్లీట్గా అన్ఫేర్, ఇన్జస్టిస్. సంజన గారు, సుమన్ శెట్టి గారు బ్లాక్ స్టార్కి ఏమాత్రం అర్హులు కారు. వాళ్ళని జబర్దస్త్గా మీరు నెక్స్ట్ వీక్లో ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం బిగ్ బాస్కి ఉందని నాకు అనిపిస్తుంది. అందుకోసం వాళ్ళని బ్లాక్ స్టార్లో వేశారు. ఫస్ట్ వీక్లో నాగ్ సార్ చేసిన హోస్టింగ్కి టోటల్ బిగ్ బాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ హ్యూజ్ అప్లోడ్ చేశారండి. నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ ఎపిసోడ్కి. ఏమన్నా ఉందా? టిట్ ఫర్ టాట్, ఇట్ ఈస్ టైమ్ టు గివ్ యువర్ ఓన్ మెడిసిన్ టు కామనర్స్ అని చెప్పేసి హౌస్ మేట్స్ 10 హౌస్ మేట్స్ చేసిన ఎపిసోడ్ ఏముందో అదైతే ఫుల్ కిక్ ఇచ్చింది. అలాంటి ఎపిసోడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇలాంటి బూమరాంగ్ లేదండి.
అంత మంచి ఎపిసోడ్ హోస్ట్ చేసిన మీరే ఇప్పుడు ఇలా రివర్స్లో అయింది. మీరు చెప్పేదానికి చేసేదానికి అర్థమే లేకపోతే బిగ్ బాస్ ఆడియన్స్ షోకి ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎలా కన్వర్ట్ అవుతారు? అలాగే మీరు ఈరోజు శ్రీజ ధర్మ గారిని ఎలిమినేట్ చేశారు. అదెక్కడ న్యాయమో ఏమో మీకే తెలవాల భగవంతుడా. ఇవ్వండి ఈ 4 పాయింట్స్ వల్ల నాకు ఈరోజు నాగ్ సార్ హోస్టింగ్ ఏమాత్రం నచ్చలేదు, అసలు కరెక్ట్గా అనిపించలేదు. అలాగే మీలో ఎంతమంది నాగ్ సార్ హోస్టింగ్ కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.